వెల్కమ్ టు షాడో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి కాకానికి 14 రోజుల రిమాండ్. అక్రమ మైనింగ్ కేసులో కాకానికి రిమాండ్ విధించిన వెంకటగిరి కోర్టు. కాకానిని నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు. క్వాడ్ అక్రమ మైనింగ్ ఆరోపణల కేసులో అరెస్టైన వైసీపీ సీనియర్ నేత. వంశీ చనిపోతే కూటమి ప్రభుత్వం కూలిపోతుందన్న పేర్ని నానిపై కందుల దుర్గేష్ ఫైర్. మనుషుల మరణాలతో రాజకీయ ప్రయోజనాలు ఆశించడం దారుణమన్న దుర్గేష్. పేర్ని నాని మాటలు అవివేకంగా ఉన్నాయని విమర్శ. పవన్ సినిమా విడుదల సమయానికే కొందరు వివాదాలు సృష్టిస్తున్నారని మండిపాటు. వల్లభనేని వంశీ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు. గుంటూరు జీజీహెచ్ లో వంశీకి వైద్య పరీక్షలు. వంశీకి ఫిట్, నిద్రలో శ్వాస ఆగిపోయే సమస్య ఉన్నట్లు నిర్ధారణ. స్లీప్ టెస్ట్ కోసం మరో ఆసుపత్రికి రిఫర్ చేశామన్న జీజీఎస్ సూపరింటెండెంట్. ఢిల్లీలో తెలంగాణ బీసీ కాంగ్రెస్ నేతల భేటీ. కులగరణపై రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపిన నేతలు. రాష్ట్రంలో జరుగుతున్న కులగరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరాలను సమర్పించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కవిత ఎపిసోడ్ పై ఈటెల సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ దృష్టిలో నెగిటివ్ గా పడితే ఇక అంతే. ఎవరైనా టార్గెట్ చేస్తే వారు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వదలరని వెల్లడి. ఎదురు చెప్పే వారిని తన సమీపంలోకి రానియడని వివరణ. 20 ఏళ్లు దగ్గర నుంచి చూసా. కేసీఆర్ స్వభావం తనకు తెలుసన్న ఈటెల. కళ్యాణ్ సినిమాలు ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేవన్న దిల్ రాజు. జూన్ 1 నుంచి థియేటర్ల మూసివత్త అంటూ ప్రచారం. పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడానికి అంటూ ప్రచారం. భగ్గుమన్న పవన్ కళ్యాణ్. కందుల దుర్గేష్ నేడు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన దిల్ రాజు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా పరిధిలోని పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. క్వాడ్స్ ఖనిజాన్ని అక్రమంగా త్రవ్వడం, దాన్ని అక్రమంగా రవాణా చేయడం, నిబంధనలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు ఉపయోగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ అక్రమ మైనింగ్ అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానిక గిరిజనులను బెదిరించారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో కాకాని A4గా పోలీసులు పేర్కొన్నారు. కోర్టు రిమాండ్ విధించడంలో ఆయన్ను జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఉదయం ఆయన్ను నెల్లూరులోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నుంచి భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ వెంకటగిరి కోర్టుకు తరలించారు. మొత్తం 9 పోలీసు వాహనాల కాన్వాయ్తో ప్రత్యేక పోలీస్ బలగాల పహారీలో ఆయనను వెంకటగిరికి తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి కాకానికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారంటూ ఇటీవల వార్తలు రావడం, దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి తన స్పందన తెలియజేశారు. నేడు మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యవహారంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత అనేది దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేవని అన్నారు. ఎగ్జిబిటర్లకు సంబంధించిన వ్యవహారం పక్కదారి పట్టి పవన్ కళ్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తున్నారు అనే కోణంలో తప్పుడు ప్రచారం జరిగిందని దిల్ రాజు వివరించారు. ఇందులో తన పేరు ప్రత్యక్షంగా ఎక్కడా వినిపించకపోయినా పరోక్షంగా తన గురించి చర్చించుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారని తెలిపారు. మొదలైందంటే ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అక్కడ ఒక మీటింగ్ చేసుకున్నారు. అప్పుడు ఆ మీటింగ్లో ఎగ్జిబిటర్స్ కోరుకోవడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లం చెప్తూ, సో ఇట్లా థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మాకు పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుంది అని. సో పోతే అందరికీ ఎన్నిసార్లు ఉన్నా నేను ఒకటే చెప్పేది, ఈరోజు ప్రతి సినిమా సంవత్సరంలో 150 సినిమాలు రిలీజ్ అవుతాయి. 90 సినిమాలు అందరూ పర్సంటేజ్ విధానంలోనే ఆడుతున్నారు. కొన్ని సినిమాలే రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే విధానంలో ఆడుతున్నారు. సో ఈ రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానంలో ఆడుతున్న దగ్గరే ఎగ్జిబిటర్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అలా ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ 19న డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మీటింగ్లో వాళ్ళు కోరుకోవడం జరిగింది. సో దానికి కొందరు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయలేదు. అది మాకు హైదరాబాద్కి ఇలా నిర్మాతలకి అది కమ్యూనికేట్ అవుతే ఏప్రిల్ 26 గిల్డ్ మీటింగ్ జరిగింది. గిల్డ్ మీటింగ్లో మాకు హిట్ 3 గురించి బాంబేలో రిలీజ్ ఇష్యూ ఒకటి ఉండే. సెకండ్, ఈస్ట్ గోదావరిలో ఇలా పర్సంటేజ్ విధానం కావాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇండైరెక్ట్గా జూన్ 1 నుంచి వాళ్ళది వర్కౌట్ అవ్వకుంటే థియేటర్లు ఇలా ఆపుతాము అని కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇది ఎవ్రీథింగ్
ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఈస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన. అది మా గిల్డ్కి వచ్చినప్పుడు గిల్డ్లో మేము ఉన్న వర్కింగ్ కమిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరం ఏమనుకున్నామంటే వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని ఒక 6 months వాళ్ళకు వస్తున్న రెవెన్యూలు ఏంటి, వాళ్ళకు వస్తున్న ఖర్చులు ఏంటి, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకొని రమ్మందాము. వచ్చినప్పుడు అది డిస్కషన్లోకి ఎత్తి నిజంగా ఎగ్జిబిటర్స్కి, ఎందుకంటే మేము అన్ని టెరిటరీలో ఉన్నాం, ఎగ్జిబిటర్స్ కష్టాలు కూడా మాకు తెలుసు. ఎగ్జిబిటర్స్ కష్టాలు ఏంటంటే మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం కాబట్టి ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబిటర్, ఈ 3 టెరిటరీలు ఒకరికి సంబంధాలు ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నప్పుడు ఎగ్జిబిటర్కి మేము ఇందాక నేను చెప్పినట్టు రెంటార్ పర్సెంటేజ్ అన్నప్పుడు ఫస్ట్ వీక్ బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాము, సెకండ్ వీక్ కలెక్షన్ తగ్గిపోగానే పర్సెంటేజ్ వస్తుంది. అది వాళ్ళ కష్టమైనది, ఇది మా అందరికీ తెలుసు. దానికి సొల్యూషన్ మేము చాలా రోజులు అనుకుంటున్నాం. కానీ వైసీపీ నేత వల్లభనేని వంశీ మరణిస్తే కూటమి ప్రభుత్వం కూలిపోతుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంత పార్టీ సభ్యులు మరణించినా పర్వాలేదన్న ధోరణిలో వైసీపీ రాజకీయాలు చేయడం దారుణమని మండిపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని మాటలు చాలా అవివేకంగా ఉన్నాయని, మనుషులు చనిపోవాలని కోరుకుంటున్నారా అని మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు. ఒక వ్యక్తి మరణం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం హేయమైన చర్య అని అన్నారు. ఏది పడితే అది మాట్లాడితే కుదరదని, ఎక్కడైనా తప్పు జరిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అంతేకాని వ్యక్తులు చనిపోవాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఉన్నారు వారు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. పలానా చోట షూటింగ్ అండి, పలానా ప్రాంతంలో షూటింగ్ అనుమతులు మాకు కొంచెం అక్కడ వారితో చెప్పండి అంటే వెంటనే స్పందించి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించి వాళ్ళకి మనం సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాంటి సమయంలో కొంతమంది, అందరూ నేను అన్న కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మేము ఎలా అయినా చేసుకోగలం, మేమే చేసుకోగలం, మాకు సహకారం అవసరం లేదు అంటే మరి ఏ ప్రయోజనాన్ని ఆశించి వారు ఆ మాట అన్నారో నాకు తెలియదు. అదేవిధంగా మరి ఎవరి ప్రోద్బలంతో ఆ మాట అన్నారో కూడా నాకు తెలియదు. దీనికి మళ్ళీ మీకు కొంతమంది ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొంతమంది బయటకు వచ్చి వారు కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వారు చెప్పేది ఏంటి, సినిమా అనేది ఏదో ఒక వ్యాపారం, దానికి సంబంధించి ఈ రకంగా చేస్తే ఎలాగనేటువంటి మాట, ప్రభుత్వంతో ఏం సంబంధం లేదనేటువంటి మాట చెప్తున్నారు. మీరు ప్రభుత్వంతో సంబంధం లేదనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు మీరు వారందరినీ ప్రముఖుల్ని తెప్పించుకుని మీరు మాట్లాడారు, మీరు నిర్ణయాలు ఎందుకు చేశారు, తహసీల్దారులనేమో థియేటర్ల దగ్గర పెట్టించి రేట్లు ఎందుకు మీరు కంట్రోల్ చేశారు, మరి ప్రభుత్వం కాదా ఆ రోజు చేసింది, ప్రభుత్వం కాదా ఆనాడు మాట్లాడింది అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కొంత ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది, దాన్ని మనం గమనించాలి, కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట. మేము కూడా మాట్లాడింది ఏంటంటే, ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి, ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ఆ మాజీ మంత్రి, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు, కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ ఒక సినిమా, ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా, లేకపోతే ఒక ఇక్కడ ఉన్నటువంటి మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే, ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలా సినిమా తయారవ్వదు. సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాల పాటు వ్యయ ప్రయాసలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకు సంబంధించినటువంటి నిర్మాత కానీ, ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే 4 రోజులు వాళ్ళకి భోజనం వెళ్తారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న గన్నవరం మాజీ శాసనసభ్యులు వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం మరోమారు క్షీణించింది. దీంతో పోలీసులు ఆయన్ను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. జీజీహెచ్లోని న్యూరాలజీ విభాగం వైద్యులు వంశీకి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ తాజాగా ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వంశీకి ఫిట్స్ ఉన్నాయి, అలాగే నిద్రపోతున్న సమయంలో ఆయనకు శ్వాస
ఆగిపోతుందని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సమస్యకు సరైన చికిత్స అందించాలంటే స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అయితే ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో స్లీప్ టెస్ట్ చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన్ను స్లీప్ టెస్ట్ చేయించుకోవడానికి వేరొక ఆసుపత్రికి సిఫారసు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పూర్తి కావడంతో వంశీని తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. ఎక్స్ఎమ్మెల్యే వంశీ గారు జీహెచ్కి రిఫర్ చేశారు. వారి జైలు సూపరింటెండెంట్ గారు స్లీప్ టెస్ట్ అని రాసి పంపించారు. అయితే అన్ఫార్చునేట్గా ఆ స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు. అంటే అంతకుముందు మనకి ఉండింది. అయితే అది గత 1 yearగా రిపేర్లో ఉండటం వల్ల న్యూరాలజిస్టులు చూసి స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్టులను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి అట్లాగే జనరల్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులు రాసి పంపించారు. అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు. అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు అవి రాసి ఈ స్లీప్ టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ లేదు, వారు మిగతా హైయర్ సెంటర్ ఎక్కడికైనా స్విమ్స్ కానీ వారి ఇష్టం వచ్చిన చోట అది మనకి చూపించుకోవచ్చు అని చెప్పి వారు ఉన్న చోట్ల వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించారు. వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. పల్మనాలజిస్ట్ చూశారు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెస్టులు ఆయన ఎగ్జామిన్ చేసి మెడిసిన్స్ రాసి పంపించారు. స్లీప్లెస్ ప్లథిస్మోగ్రఫీ అని అంటే ఏంటంటే వారికి ఇంతకుముందు ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కూడా ఉన్నాయట. ఒబేసిటీ వల్ల కానీ మనం నిద్రపోయేటప్పుడు సడన్గా శ్వాస చాలా వరకు ఆగిపోతుంది తెలియకుండానే. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అది మనము ఈ ప్లథిస్మోగ్రఫీ స్లీప్ టెస్ట్ అనే ద్వారా తెలుసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి బీప్యాప్ అనే మెషిన్ ఇంటి దగ్గర పెట్టుకొని నైట్ టైం ఇలా దబాల శ్వాస ఆగిపోకుండా బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా పోయి ప్రమాదంలో పడకుండా ఆ టెస్ట్ చేస్తారు. అది బీప్యాప్ పెట్టాలా లేదా, వారికి ఎలాంటి ఆక్సిజన్ అందించాలి ఇంట్లో, ఇలాంటివి కొన్ని దానివల్ల తెలుస్తాయి. ఎక్స్ఎమ్మెల్యే వంశీ గారు జీహెచ్కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమయ్యారు. కులగణన అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న చొరవను అభినందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమం యొక్క పురోగతిని, సంబంధిత వివరాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా తెలియజేశారు. రాష్ట్రంలో కులగణన పగడ్బందీగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఈ కీలక సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీసీ సామాజిక నేతలు హాజరై కులగణన ఆవశ్యకతపైన, దాని ద్వారా బీసీలకు చేకూరే ప్రయోజనాలపైన తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అదే దారిలో దేశవ్యాప్తంగా కుల సర్వే చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు ఇక్కడికి పిలిచి భవిష్యత్ కార్యాచరణ అన్ని రకాల ప్రభుత్వాలు రాష్ట్రాల్లో చేయడము, దేశంలో కూడా చేస్తూ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం జరగాలి, జితన ఆబాది ఉత్తన ఇచ్చేదారి అనేటువంటి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నినాదం త్వరలో అమలు కాబోతూ ఉన్నది. సంతోషం. తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ కుల సర్వే జరిగే సందర్భంలో శాసనసభలో బిల్లు పెట్టే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్ గారు, గౌరవ సహచర మంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలు అన్ని ప్రతిపక్షాలు కూడా సహకరించినాయి. కొంతమంది వ్యక్తిగతంగా సహకరించకపోయినా ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణ దేశానికి ఆదర్శవంతం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. బలహీన వర్గాలు వెనుకబడి ఏదైతే వాళ్ళకి అవకాశం దొరకలేదో ఆ అవకాశం ఈ తద్వారా ఈ యొక్క మార్పులు చేర్పుల ద్వారా భవిష్యత్తులో వారు కూడా ఈ ప్రజాస్వామిక వేదికలో భాగస్వాములు అవుతారని ఆకాంక్షలు వ్యక్తం చేస్తాను. తప్పకుండా ఇది రోల్ మోడల్ ఫర్ తెలంగాణ టు ఎంటైర్ కంట్రీ. ఈరోజు చేసిన దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పుస్తకము, దానికి సంబంధించినటువంటి విధానం కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాం. ఏ విధంగా మేము జరపడినటువంటి ప్రక్రియ 0 to 4th February 2024 రోజు ఏ విధంగా అయితే మేము శాసనసభ క్యాబినెట్, దాని తర్వాత శాసనసభలు పెట్టిన నుంచి మళ్ళీ 4th February 2025 దాకా ఎట్లయితే ప్రక్రియ జరిగింది, దాని తర్వాత మొన్న మళ్ళీ రాష్ట్రపతికి గవర్నర్ గారు ఏ విధంగా పంపినారు, ఇవన్నీ కూడా ప్రక్రియను తీసుకొని వివరిస్తూ దేశవ్యాప్తంగా అట్లా జరగాలని కోరుకుంటాను. ఓబీసీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ సంబంధించిన అంశంలో మరి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్రానికి సంబంధించిన బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు,
మేమందరం కూడా సుమారు 20 మంది వరకు ఓ ప్రతినిధి బృందంగా ఈ సదస్సుకు రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశంలో ఇంకా వివక్ష కొనసాగుతూ ఉంది, అసమానతలు జరుగుతూ ఉన్నాయి. దీని అంతటికీ బీసీ కులగణన ఒకటి చేసుకొని అందరినీ కూడా మనం గౌరవించుకునే సందర్భంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశానికి రోల్ మోడల్ అయింది తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 42% బిల్లునిచ్చేటువంటి క్రమంలో కులగణన జరిపినప్పుడు 56.36% తేలిన తర్వాత ఓ శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిపి అంటే ఎక్స్రే లాగా కులగణన చేయాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచన, వారు భారత్ జోడోలో పాదయాత్ర చేసినటువంటి ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో మరి కులగణన చేపడితే 56.36% ఉందని తేలింది. అంతవరకు అసలు లెక్కే లేదు, బీసీ లేదు. లెక్క తేలిన తర్వాత రాష్ట్ర శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 42% రాజకీయ ఉద్యోగ విద్యలో కూడా అందివ్వాలని చెప్పని బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లును బలపరిచే అవకాశం ఒక బీసీ బిడ్డగా శాసనసభ్యుడిగా నాకు అవకాశం కలపడం ఈ జన్మలో అంటే బలహీన వర్గాలకు సంబంధించిన ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి బీసీ బిల్లును ఈరోజు రాష్ట్ర శాసనసభ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆమోదింప చేసుకొని దాన్ని ఢిల్లీకి పంపడం. ఈరోజు బీసీ కులగణన జరగాలని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి డిమాండ్ తెలంగాణ రోల్ మోడల్ కాబట్టి రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింప చేసి ఢిల్లీ ప్రభుత్వానికి పంపిన తర్వాత ఈరోజు ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం కూడా దిగివచ్చి దేశవ్యాప్తంగా కులగణన కూడా చేసి తీర్థమని చెప్పినటువంటి క్యాబినెట్ ఆమోదం పొందడం ఇతరత్ర ముందుకు అడుగులు పడుతున్న క్రమంలో ఈరోజు ఇక్కడ మమ్మల్ని కూడా ఆహ్వానించిన క్రమంలో దేశవ్యాప్తంగా కూడా జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలని చెప్పి డిమాండ్కి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ దిగివచ్చిందని మేము భావిస్తూ జంతర్ మంతర్లు జరిపిన ధర్నాలు కూడా బీజేపీకి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా జంతర్ మంతర్లు కూర్చున్న తర్వాత ఆ వేడి సెగలు భారతీయ జనతా పార్టీకి తగిలి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డిమాండ్ కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళిన వారు మాట్లాడుతూ తీరు కూడా చూసి తప్పదని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా కులగణనకు వచ్చిన సందర్భంలో స్వాగతిస్తూ ఈరోజు ఇక్కడ జరిగేటువంటి బీసీ సదస్సులో తెలంగాణలో జరిగినటువంటి కులగణన తీరుతెన్నులు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. భారత్ జోడో యాత్రలో భాగంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు తీసుకున్న కుల సర్వే నినాదం ఇలా వాస్తవంగా మారింది. దానికి దిక్సూచి తెలంగాణ. రాహుల్ గాంధీ ఆశయ సిద్ధి కోసము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి సఫలం చేసిన కుల సర్వే, దాంతోపాటు 42% ఓబీసీలకు రిజర్వేషన్ అనేవి ఇలా యావత్ దేశానికి దిక్సూచిగా మారినాయి, మార్గదర్శిగా మారినాయి. దాంట్లో భాగంగానే ఇలా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక మెట్టు దిగి దేశవ్యాప్తంగా కుల సర్వే చేయాలని నిర్ణయించడం అనేది ఇది నైతికంగా రాహుల్ గాంధీ గారి యొక్క విజయం. అందుకే వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ సీఎల్పీ నాయకులు, మాజీ పీసీ అధ్యక్షులు, ప్రస్తుత పీసీ అధ్యక్షులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో మేము సమావేశం అవుతా ఉన్నాం. కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలి. మోడీ గారు ఇది ప్రకటించడమే కాదు, తక్షణమే ఆచరణలోకి తీసుకురావాలి. కుల సర్వే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్గా జరగాలి. తెలంగాణలో ఏ రకంగా అయితే కుల సర్వే జరిపి దేశానికి ఒక దిక్సూచిగా మారినామో అదే తెలంగాణ మోడల్ని అనుకరించి యావత్ దేశవ్యాప్తంగా మోడీ గారు కుల సర్వే చేయాల్సిందిగా డిమాండ్ చేయడానికి ఇది ఒక సమావేశం. ముఖ్యంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు చేరడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇలాంటి సమావేశాలు భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించడంతో ఈ వాదం తలెత్తింది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటం ఉండాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఉంచేందుకు వారు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. చిత్రపటం పెట్టకుండా వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అది కాస్త తోపులాటకు దారితీసింది. ఈ గందరగోళంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ధ్వంసమైంది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టే
కొట్టేందుకు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. ఈ తోపులాట ఘర్షణలో సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ చేతివేలికి గాయమైంది. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసీఆర్ తనను తాను ఓ చక్రవర్తిలా రాజులా భావిస్తుంటాడు. ఒక్కసారి ఎవరిపైన అయినా నెగిటివ్ అభిప్రాయం పడితే ఇక అంతే, అది ఎన్నటికీ మారదు. కేసీఆర్తో కవిత బంధం ఇక అతికే అవకాశమే లేదని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కవితల బంధం ఇక ముగిసినట్లేనని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. కేసీఆర్ కు ఎదురు చెప్పేవారు ఆ తర్వాత ఆయన దరిదాపుల్లో కూడా వెళ్లలేరని వివరించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దాదాపు 20 సంవత్సరాలుగా కేసీఆర్ వెన్నంటే ఉన్నారని, ఆయన్ను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా తాను ఈ మాటలు చెబుతున్నారని ఈటెల పేర్కొన్నారు. ఎండలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబరు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం మరికొన్ని గంటల్లోనే నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకనున్నాయి. ఇది సాధారణ రాక కంటే వారం రోజుల ముందే కావడం గమనార్హం. ఈ పరిణామంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇప్పటికే గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్, నాగాలాండ్లో కొన్ని భాగాలకు విస్తరించాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇవి రాయలసీమను పలకరించనున్నాయి. అనంతరం వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ ప్రతినిధులతో మంత్రి సీతక్క కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది పంచాయతీ కార్యదర్శులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘం పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమావేశమైంది. వారి వేతన సవరణలు, పదోన్నతుల అంశాలపై ఫెడరేషన్ నేతలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీతక్క హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి పలువురు శాఖాధికారులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా మా ఎమ్మెల్యేస్ ఇతర నాయకులందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు మీరు కొన్ని ఇష్యూస్ కూడా అందరి ముందు చెప్పడం జరిగింది. మరి దాంట్లో ఎన్ని సమస్యలు పరిష్కారం అయితే, ఎన్ని కాదు, ఎన్ని లీగల్ గా ప్రాబ్లం ఉన్నాయి, ఇమీడియట్లీ మాకు ఎకనామికల్ గా కూడా బర్డెన్ పడేది, ఇవన్నీ చూసినప్పుడు అప్పటికప్పుడు మేము మరి హామీ ఇవ్వలేము. కాబట్టి ఖచ్చితంగా 25-26 లోపు మా సెక్రటరీ అదేవిధంగా మా కమిషనర్ గారితో కలిసి మిమ్మల్ని ఆహ్వానించి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మరి ఈ రోజు 26th బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా మరి ఈ రోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి అనేది మరి ఒకసారి కుల్లంకుల్ల ముఖాముఖి డిస్కస్ చేద్దామని ఈ యొక్క మీటింగ్ చెప్పగానే మా సెక్రటరీ గారు కూడా మరి నిన్న మొన్నంతా ఢిల్లీ బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా ఈ రోజు వారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా సృజన గారు, కమిషనర్ గారు కూడా వారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మీ కమిటీ తరఫున కూడా మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఏదున్నా కూడా జెన్యున్ గా అందులో ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాడు. ఎందుకంటే అందరం కలిస్తేనే గ్రామ స్వరాజ్యం అనేది ఉంటుంది. మరి ఈ రోజు గ్రామాలలో సర్పంచులు లెక్క కొద్దిగా అదనపు బార్డర్ ఉంది. విఆర్ఏ వాళ్ళు కూడా లెక్క కొంత మీకు అదనపు బార్డర్ పడింది. రాబోయే కాలంలో ఇది తొందరగా విఆర్ఓలు కూడా మాక్సిమం వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తున్నట్టుంది. తర్వాత గ్రామ పంచాయతీలు కూడా అయితే అది తొందరగా కంప్లీట్ కావాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాం. ఎలక్షన్స్ ఎమ్మెల్యేస్ ఇతర నాయకులందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు మీరు కొన్ని ఇష్యూస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా చర్చలు ముదురుతున్న తరుణంలో చెన్నైలో బీజేపీ నిర్వహిస్తున్న ప్రత్యేక సెమినార్ కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామిగా పవన్ ఈ అభ్యంతరం లేని మద్దతును ప్రకటించారు. తమిళనాడు డీఎంకే వేదికపై తీవ్ర వ్యతిరేకత తెలిపిన సమయంలో అదే గడ్డపై పవన్ మద్దతు పలుకుతున్నట్లు అంచనా. చెన్నైలో బీజేపీ నేతలు పవన్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సెమినార్ ద్వారా పవన్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ డిబేట్ను మరింత వేడెక్కించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. And all these things, if you look at together, why we have to have an election every 3 months or 4 months, either municipal elections, either panchayat elections, either state elections or MP elections or MLA elections consistently. What is happening in Bihar will have an impact in Tamil Nadu. What is happening in Andhra will have an impact in Maharashtra. Somewhere we should put an end. The purpose of one nation, one election is to put an end to all this. Right from, it should not just a two-tier election, it should be a 3-tier election. Right from parliament, right from assemblies till the local bodies, it should be one election. That is the intent, that is the purpose of this entire exercise what we are doing. Thank you. Leaving the political food to be gained here, you said that there has been a talk that federal structure may also be disturbed. In which way federal structure could be, if you look at that's what I was saying in the speech. In Odisha, if you say people have decided, we are undermining the capability and intelligence of people. People are extremely smart. They know whom to vote for. They don't know someone like it. It is all about we are talking. The entire central leadership are under the Modi ji is completely. We are taking it forward. It is not about who wins or who loses. It's about what best we can do for the people in this particular scenario. One nation, one election. The development will be very fast. And for example, if even 15th Finance Commission funds are getting delayed because they say that panchayat elections had to be held for that. And so many issues are recurring. There is no federal structure, federal spirit will be like it will be disturbed. There is no way. It's always a fear. It is more of a political debate rather than reality. That's what we'll. Given the present form, Election Commission grapples with conducting elections, stretching it to 3 months, 4 months. Do you think when they have to hold for the entire assembly's mistake? So we have to understand. Sir, we have to understand. We have to understand. We have to understand. Don't undermine. Let us not undermine the capabilities of our Indian administration. We did the first elections. We went to the interiors of the Assam. We went to the interiors of forest on elephant. We have taken the ballot boxes on elephant bags. I think we are capable. If we are able to do Aadhaar card, which no one could do till today. I think simultaneous elections is not an issue with the size of administrative strength we have. I think that can't hold water. But parliament elections alone could take 2 to 3 months. We will devise ways. We will find ways. It will take much longer time. Not necessarily. We will devise ways. We will find ways. Even let us say, okay, your argument say if it say 2 months or 3 months. But when compared to, imagine recurring elections every 1 year, 2 years, which is better? This is better. But we firmly believe we have the administrative capability and administrative ability to take this forward. So what Tamil Nadu is being asked is that if a president rule is being implemented, that is actually going to break this cycle. How do we have any options for that, to handle that? This is what I'm saying. Instead of negating it, instead of let it go forward, then whatever the hurdles are there, that's what I've been saying it continuously even before and even now. I think we can negate, we can discuss. Let us have a discussion about it without even negating it. Let us agree and we can go forward and we'll see how it can unfold, because no one is going to violate the constitution in this country. It will take, maybe we have some issues, we can sit and discuss and we can solve it. But if you don't give a dialogue, if you don't give a space for dialogue, the issue is going to crop up. That's the question you should ask Stalin. ముంబైలో భారీ వర్షాలు ఆర్థిక రాజధానిని స్తంభింపజేశాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. రైలు విమాన రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి. ఎయిర్ ఇండియా సహా పలు విమాన సంస్థలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. నార్మల్ పాయింట్లో గంటలో 104 కిలోమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, ఠానే జిల్లాలో ఎల్లో అలర్ట్, రాయ్గఢ్, సింధుగర్, రత్నగిరి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి షాడో న్యూస్.